అప్లిక్ వర్క్ ట్రై చేశాను. ఎలా ఉందనేది మీరే చెప్పాలి. ఇప్పుడొచ్చేసరికి ఇది నేను వీ నెక్ కట్ వర్క్‌లో ఇచ్చాను. ఇప్పుడు ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ మీద ఉన్న బుటీస్ అనేవి వేస్ట్ అయిపోతాయి కదా! సో, నేనేం చేశాను అంటే వాటిని నీట్‌గా కట్ చేసేసాను. అంటే పోగులనేవి రాకుండా నీట్‌గా మంచిగా కట్ చేసి, ఇప్పుడు ఈ కట్ వర్క్ ఉంది కదా! ఆ కట్ వర్క్‌లో నేను అంటిస్తున్నాననమాట. ఇదేంటంటే మనకి దీన్ని అప్లిక్ వర్క్ అంటారు. అంటే కొంచెం మంచి ఫ్యాబ్రిక్స్ ఏమైనా ఉంటాయి కదా! ఫ్లవర్ డిజైన్స్ అలాంటివి. వాటిల్లో ఏంటంటే ప్రాపర్‌గా ఏదైతే షేప్ ఉందో ఆ షేప్‌లో కట్ చేసి మనం వేరే ఫ్యాబ్రిక్ మీద అంటించుకుంటాము లేదా కుట్టుకుంటామనమాట. ఇక్కడ వచ్చేసరికి నేను అంటిస్తున్నాను. ఇది B7000 గ్లూ అనమాట నా దగ్గర ఉన్నది. ఆ గమ్ముతోనే నేను అంటిస్తున్నా. ఎందుకంటే కొంచెం ఫాస్ట్‌గా డ్రై అయిపోతుందనమాట. ఇలా మనం అంటించిన వెంటనే డ్రై అయిపోతుంది. అదే నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూ అనుకోండి కొంచెం టైం పడుతుంది. ఇది కొంచెం అర్జెంట్ ఉందనమాట ఇచ్చేది. నా ఫ్రెండ్‌ది ఇది. హ్మ్. శారీతో కన్వర్ట్ చేశాననమాట ఈ ఫ్రాక్. నెక్స్ట్ వీడియోస్‌లో నేను అంటే ఫుల్‌గా లుక్ ఎలా ఉంది అనేది కూడా నేను షేర్ చేస్తాను. అండ్ దీనికి వచ్చిన వర్క్ కూడా చాలా బావుంది. వచ్చిన వర్క్ అంతా కూడా నేను హ్యాండ్స్‌కి 2 హ్యాండ్స్‌కి యూజ్ చేశాను. అండ్ బాడీ పార్ట్‌లో ఏంటంటే అక్కడక్కడ బుటీస్ వచ్చేలా నేను డిజైన్ చేశాను. ఈ బుటీస్ అయితే నేనేమి అంటించలేదు. ఫ్యాబ్రిక్ మీద ఉన్నది ఇలా సెంటర్ పార్ట్‌లో వచ్చేలాగే నేను కటింగ్ చేసుకొని కుట్టాననమాట. ఈ లుక్ ఎలా ఉంది అంటే ఈ ఐడియా ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. మీలో ఎవరైనా ఇంతకుముందు ఇలా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎన్నో చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి. మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇదొచ్చేసరికి 450 రూపీస్‌కి తీసుకున్న శారీతో నేను కన్వర్ట్ చేశాను.